అండి గోంగూర మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే గోంగూర మటన్ అయితే చూపిస్తున్నా. నాకేమో కూరలో ఫుల్గా గోంగూర కనిపించాలి, మా ఆయనకేమో గోంగూర అస్సలు 4 ఆకులు ఊక ఉండి లేక కనిపించాలన్నమాట. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇందాక చూపించాను కదా, ఏం కాదు మూలుగా బొక్కన లేకుంటే కాలుగెట్టనో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు మా ఆయనకి ఎప్పుడు అదే డిషిమ్ అనమాట. నేనేమో అది మూలుగా కాదు కాలుగెట్ట, మా ఆయనేమో మూలుగానే అని అంటారు. అవును, మూలుగకి కాలుగెట్టకి డిఫరెన్స్ తెలుసో తెలియదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, నేను ఆల్రెడీ బగారా రైస్ చేసుకున్నా, అందుకని ఇంకా పోపు ఐటమ్స్ ఏం వేసుకుంటలేను, అంటే స్పైసీ ఐటమ్స్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసి మంచి కలర్ లోకి వచ్చాక అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మటన్ వేసి మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని పెద్ద మంట పెట్టి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. మూత తీసి అందులోనే పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నూనె పైకి తేలే వరకు పెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదనుకోండి మాడిపోతుంది. లాస్ట్ లో కారం ధనియాల పౌడర్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఎమ్మి మటన్ రెడీ.